నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమన్నారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదని లేఖలో హితవు పలికారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పత్రికా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు హరీష్ రావు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటే నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గ్రూప్స్, డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యల పరిష్కారం గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖను రాసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైనటువంటి డిమాండ్ సాధించుకునేందుకు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం శోచనీయమని, పెద్ద మనసుతో వారి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించి ఉసురుమనిపించారని, అభ్యర్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదు, సమస్యకు పరిష్కారం చూపలేదని కూడా వారి లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎన్నికల ప్రచార సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్లనే నిరుద్యోగులు పోరాటం మొదలైందన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించాలని కూడా కోరుతున్నానని కూడా చెప్పారు. మావి కొత్త డిమాండ్లు కావు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినవే. రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలకు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే అని అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదు? మీరు మంత్రులు, అధికార యంత్రాంగం మొత్తం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న ఏదైతే దౌర్భాగ్యం అన్నారో, అటు ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పోలీసు బలగాలను మోహరించడం, ఇనుప కంచెలు వేయడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఎక్కడికక్కడ నిర్బంధించడం వంటి చర్యలు అప్రజాస్వామికం అన్నారు. నిరుద్యోగుల బాధలను ప్రపంచానికి చూపించే జర్నలిస్టులను సైతం బెదిరించడం, అరెస్టులు చేయడం, వారిపై దాడులు చేయడం ఏమైనటువంటి చర్య? ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాంతో పాటుగా వెంటనే అరెస్టులు చేసినటువంటి వారిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంట్లో పలు అంశాలను కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే గతంలో నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ మీరు ఏదైతే నిందారోపణలు చేయడం ఆక్షేపణీయమని కూడా అన్నారు. ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదని కూడా, నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరు, పైగా రెచ్చగొట్టినట్టుగా భావిస్తారు. ఉద్యోగ సమస్యల గురించి పోరాటం చేసిన మోతీలాల్ అనే విద్యార్థి గ్రూప్ 1, 2, 3 పోస్టులకు దరఖాస్తు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా అభ్యర్థులు బయట పెట్టిన విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నాడు హామీలు ఇచ్చిన వారు లేదా నేడు పదవులు ఉన్నారు, కానీ నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్లపైన ఉన్నారన్న విషయాన్ని గుర్తించండి అని ఈ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించేవారు. మీరు కూడా నిరుద్యోగుల కోసం అప్పట్లో మౌన దీక్ష కూర్చున్నటువంటి విషయాన్ని కూడా గుర్తున్నట్టు లేదా అనే విషయాన్ని కూడా వారి లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తే మంచిదని కూడా, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసే పద్ధతిని విడనాడాలని కూడా సూచిస్తున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు అశాంతిలో ఉన్న రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా సాగటం అసాధ్యం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. మాది ప్రజాపాలనని ప్రచారం చేసుకునే మీరు నిరుద్యోగుల సమస్యల విషయంలో భేషజాలకు పోవడం సరికాదని కూడా సూచించడం జరిగింది. అది కంచెల ఆంక్షలు విధించి వారి గొంతులు నొక్కాలనుకునే మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలు భవిష్యత్తుకు సంబంధించి దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకొని పరిష్కరించాలని కూడా కోరుతున్నాను కూడా ఈ బహిరంగ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా
మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందని కూడా గుర్తు చేశారు ఈ లేఖ ద్వారా. మీరు వాటికి మరో 60 ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారే కానీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ కి 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరుతున్నానని కూడా వారి లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసినటువంటి పరిస్థితిని కూడా వారు గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా 1:15 గా పేర్కొన్నప్పటికీ తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కి ఎంపిక చేసినటువంటి పరిస్థితి కూడా చూసినట్టు కూడా వారు గుర్తు చేశారు. గ్రూప్ 1 పరీక్ష అనేది యూపీఎస్సీ ఏదైతే మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదు. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావాహుల సంఖ్య పెరిగిందని కూడా గుర్తు చేశారు. అటు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కి ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము కళల కన్నా గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమి లేదని కూడా వారు ఈ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. నేడు ఉప ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క గారు గతంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 నిష్పత్తుల అభ్యర్థులను ఎంపిక చేయాలని కూడా అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసినట్టు కూడా వారు గుర్తు చేశారు. దీంతో పాటుగా పలు అంశాలను కూడా వారు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖలో సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులు నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చినాక వారి నట్టెంట ముంచి జీవో 46 ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తి చేశారనే అంశానికి సంబంధించి కూడా నిరుద్యోగులు పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది మరో నిదర్శనం అని కూడా వారు పేర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 46 ద్వారా ఏర్పడే సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నామని కూడా ఈ బహిరంగ లేఖ ద్వారా వారు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ప్రధానంగా రాష్ట్ర ఏదైతే గ్రూప్స్ కావచ్చు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల పక్షాన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ లేఖను రాసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ వంశీ.